హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ 2B క్వశ్చన్ నెంబర్ 2 మనకు సర్కిల్స్ టాపిక్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అయితే ఎక్సైజ్ సిడి సర్కిల్స్ టాపిక్లో సిడి ఎక్సర్సైజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ పైన గ్రిప్ ఉంటే ఈజీగా మనం ఈ 2 మార్క్స్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. బేసిక్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు టాంజెంట్ అండ్ నార్మల్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఆ తర్వాత పోలార్ కాన్సెప్ట్, తర్వాత కాంజుగేట్ పాయింట్స్, అట్లాగే కర్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ బేసిక్స్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఏవైతే వచ్చాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P 7, -5 of the circle S x² + y² - 6x + 4y - 12 = 0 అని ఇచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాయింట్ ఫామ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ సర్కిల్ and for which you need to select a tangent. Suppose this is tangent. If the given circle is S = 0, circle general equation S = 0 implies at a given point P x1 y1 equation of tangent is written as S1 = 0. ఇది tangent equation. Point form of equation of tangent S1 = 0. ఇక్కడ ఫస్ట్ S రాద్దాం. given circle S is given as x² + y² -6 times of x plus 4 times of y minus 12 = 0. This is given circle, and the given point P whose coordinates x1 y1 is given by 7, -5. పాయింట్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనం టాంజెంట్ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యూజువల్లీ డినోటెడ్ బై S1 = 0 కదా. పాయింట్ ఫామ్ అంటే ఎస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ బై పాయింట్ ఫామ్. S1 = 0. S1 రాయాలి మనం. సపోజ్ జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. జనరల్ ఈక్వేషన్ ఇస్తే మనం ఏం రాస్తామంటే S1 = 0 అంటే దట్ ఈజ్ xx1 + yy1 + g(x + x1) + f(y + y1) + c = 0 అని రాస్తాం. ఎస్, దీన్నే మనం ఇక్కడ g(x + x1) ఉంది కదా, దాన్ని gx + gx1 అని రాయొచ్చు. లెట్ us see here S1. ఈ కేసులో S1 ఏమవుతా అంటే x² ఏమో xx1, y² ఏమో yy1, -6x ఉంది కదా. యాక్చువల్గా మనం ఇక్కడ చూడండి 2gx ఏదైతే ఉందో gx + gx అని రాయొచ్చు. ఒక్కదానికి మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. gx తర్వాత gx1 అని రాస్తున్నాం. 2gxని gx + gx రాయొచ్చు, అందులో ఒక్కదాన్ని వాడుకోవాలి. ఇప్పుడు -6x ఉంది కదా, 2 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఒకటి -3x, ఇంకో -3x ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోవాలంటే 3x1 రాయాలి. ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఒక దాంట్లో అవసరం లేదు. నెక్స్ట్ 4y ఉంది కదా, 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 2y రాయొచ్చు,
2y ఒకటి అట్లాగే ఉంచి ఒక వైని వాడుకోవాలి, అంటే y1 సబ్స్టిట్యూట్ చేయాలి. -12 ఈక్వల్ టు 0. ఎస్, నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x1 అండ్ y1. x1 y1 ఇప్పుడు రాద్దాం. x1 ప్లస్లో 7, y1 ప్లస్లో -5. ఈ 3x అట్లే ఉండని. 3 ఆఫ్ x1 అంటే 7, 2y అట్లాగే ఉంటుంది. 2 టైమ్స్ ఆఫ్ y1 అంటే -5, -12 ఈక్వల్ టు 0. సో s1 నౌ 7x -5y -3x -21 plus 2y -10 -12 equal to 0. Therefore s1 become 7x minus 3x ఏమో 4x వస్తుంది, -5y plus 2y ఏమో -3y. తర్వాత ఇక్కడ ఒక -21, ఇక్కడ ఒక -22, -21 -22 -43 equal to 0. This is the equation of tangent. Just point from s1 equal to 0 idea ఉంటే చాలు, మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. Let us move to the next question. Find the equation of tangent. Same question ఇది. 7, -5. Yes, same question ఇది. Next question కి వెళ్దాం. Find the equation of normal at P 3, -4 with respect to given circle అంటుండు. నార్మల్ పైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఇక్కడ. ఇది సర్కిల్, టాంజెంట్, నార్మల్. ఫస్ట్ క్వశ్చన్ టాంజెంట్ పైన చేసాం, ఇదేమో టాంజెంట్. కానీ ఇప్పుడు అడుగుతుంది ఏంటి అంటే నార్మల్ అడుగుతున్నాడు. ఎస్, దిస్ ఇస్ నార్మల్. మనకు నార్మల్ కావాలి. Let us see here. This is normal and this one is tangent. See here, normal always passes through center of the circle, and here we need to find normal at the point P. So ఈ పాయింట్ దగ్గర నార్మల్ కనుక్కోమంటుండు. నార్మల్ పైన సెంటర్ అట్లాగే పీ పాయింట్ ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాస్తే సరిపోతుంది. ఎస్, ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ రాయాలి. ఆల్రెడీ క్వశ్చన్లో ఇంకో పాయింట్ పీ కూడా ఉంది. 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్తో మనం నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎస్, అదే రాద్దాం ఇక్కడ. గివెన్ దట్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + x + y -24 equal to 0. దట్ ఈజ్ గివెన్ సర్కిల్. మనకు సెంటర్ అవసరం కదా. సెంటర్ -12 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, -12 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వై, ఈ ఫామ్లో అప్లై చేయాలి. దెర్ఫోర్ సెంటర్ సి రిటర్న్ యాజ్ -12 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడేమో 1, మళ్ళీ -12 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వై కూడా 1. సో దట్ వాట్ వి గెట్ -1/2, -1/2, దట్ ఈజ్ సెంటర్. తర్వాత గివెన్ పాయింట్ పి, పి కోఆర్డినేట్స్ వచ్చేసి x1 y1, గివెన్ ఇన్ ద క్వశ్చన్ 3, -4. జస్ట్ 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాస్తే ఎనఫ్ కదా. అదే రాద్దాం ఇక్కడ. వి నో దట్ normal always passes through center of the circle. Normal always passing through
center of the circle implies equation of normal is same as equation of straight line CP line equation find out చేస్తే చాలు. 2-point form of equation of line రాద్దాం. Therefore I can write determinant of x y 1 center రాయాలి కదా, center coordinates -g -f 1 given point x1 y1 1 equal to 0. ఎస్, ఈ డిటర్మినెంట్ పార్ట్ జీరోకి ఈక్వేట్ చేస్తే చాలు మీకు నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. సో దట్ హియర్ ఐ కెన్ రైట్ ఎక్స్ వై 1 -g -f అంటే ఇక్కడ సెంటర్ కదా, -1/2 -1/2 1 తర్వాత x1 y1 అంటే 3 -4 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. implies what we get x multiplied by ఇక్కడ ఒక మైనస్ ఆఫ్ ఇక్కడ ఒక +4 మైనస్ ఆఫ్ +4 తర్వాత -y ఇంటూ ఇక్కడ ఒక మైనస్ ఆఫ్ ఇక్కడ ఒక -3 మైనస్ ఆఫ్ -3 నెక్స్ట్ +1 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే -4/2 వాల్యూ మైనస్ టు మైనస్ ప్లస్ సైన్ 4 into 1/2 వాల్యూ 2 నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, దట్ ఈజ్ +3/2 మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు 0. 4 - 1/2 వాల్యూ 7/2x కదా ఇక్కడ. సో దట్ వాట్ వి గెట్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం 7/2 ఆఫ్ x. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 3 + 1/2 వాల్యూ 7/2y ప్లస్ 7/2y తర్వాత 2 + 1/2 వాల్యూ దట్ ఈజ్ అగైన్ 7/2 ఈక్వల్ టు 0. 7/2 కామన్ తీసాం అనుకోండి x + y + 1 ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. జస్ట్ 2-point ఫామ్ ఐడియా ఉంచండి. సిపి లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే చాలు, సెంటర్ అండ్ గివెన్ పాయింట్ ఆ 2 పాయింట్స్ నుంచి మనకు నార్మల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 2, 3 అండ్ టచింగ్ ద లైన్ 3x - 4y + 1 = 0 అంటున్నాడు. సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంట, సెంటర్ మాత్రమే ఇచ్చాడు. సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే సెంటర్తో పాటు మనకు రేడియస్ ఉండాలి. రేడియస్ కనుక్కోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ, సెంటర్ నుంచి లైన్కి డిస్టెన్స్ కనుక్కుంటే ఎనఫ్, రైట్. ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ గివెన్ యాజ్ 2, 3 సెంటర్ మాత్రమే ఇచ్చాడు. రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 4y + 1 = 0. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ సెంటర్ ఇచ్చాడు కదా, అది రాద్దాం. గివెన్ దట్ సెంటర్ h, k గివెన్ బై 2, 3. నెక్స్ట్ రేడియస్ వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్, అదే రాస్తున్నా. రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C to given line L equal to 0. Therefore the value of R equal to మామూలుగా పాయింట్ టు లైన్ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c/√a² + b², అది రాయాలి మనం ఇక్కడ. సో గివెన్ లైన్ హియర్ 3x - 4y + 1 = 0 కదా. సో 3 times of 2
minus 4 times of 3 plus 1 divided by root over a square plus b square అంటే 9 plus 16 అవుతుంది. డినామినేటర్ పార్ట్ ఏమో 5 వచ్చింది, రూట్ 25 అంటే 5. న్యూమరేటర్ చూడండి, 3 into 2 6, 6 plus 1 ఏమో 7, ఇక్కడ 4 into 3 12, 7 minus 12 అని వచ్చింది. సో మాడ్యులస్ ఆఫ్ మైనస్ 5 కదా అంటే ప్లస్ 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోతే రేడియస్ ఎంత వచ్చింది, 1 యూనిట్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ అంటే ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాయాలి. లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0, పాయింట్ ఏమో x1 y1. సో మనకు రేడియస్ 1 యూనిట్ వచ్చింది. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, మనకు రేడియస్ 1 యూనిట్ వచ్చింది కదా. సెంటర్ రేడియస్ ఫామ్ వాడదాం ఇప్పుడు. ఐఎమ్ గోయింగ్ టు రైట్ బై సెంటర్ రేడియస్ ఫామ్. Equation of circle. That is formula x minus h whole square plus y minus k whole square equal to r square kada. So from that you can write x minus 2 ikkada h value, tarvata y minus 3 whole square equal to radius square ante 1 square. x minus 2 whole square ఏమో x square minus 4x plus 4 రాయాలి. y minus 3 whole square y square plus 9 minus 6y minus 1 equal to 0. సింప్లిఫై చేస్తే x square plus y square తర్వాత minus 4x minus 6y ఆ తర్వాత plus 12 equal to 0. That is equation of circle. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the equation of tangents to the circle x square plus y square minus 10 equal to 0 at the points whose abscissa are 1 అంటాడు. abscissa అంటే x కోఆర్డినేట్. x కోఆర్డినేట్ 1 అయినప్పుడు మనకు 2 పాయింట్స్ వస్తాయట. ఆ పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ కావాలి వాటి. ఎస్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 10 కదా అది. సో సర్కిల్ ఇచ్చాడు. ఎస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 10 అనే సర్కిల్ ఉంది ఇక్కడ. ఈ సర్కిల్కి యాబ్సిస్సా 1 దగ్గర పాయింట్స్ అంట. ఇది 0. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే రేడియస్ వచ్చేసి రూట్ 10 యూనిట్స్. మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. యాబ్సిస్సా వాల్యూ 1 ఉన్న చోట కరస్పాండింగ్ ఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ పైన ఒక ఆర్డినేట్, ఇక్కడ ఒక y వాల్యూ ఫామ్ అవుతుంది కదా. ఎస్, ఎక్స్ ప్లేస్లో 1 రాయాలట. సిన్స్ x ఈక్వల్ టు 1 ఇంప్లైస్ y స్క్వేర్ ఈక్వల్ టు 9 అని వస్తుంది. అంటే y వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 3. అదే రాద్దాం. ఎస్ ఆల్రెడీ గివెన్. తర్వాత సిన్స్ యాబ్సిస్సా అంటే x వాల్యూ x ఈక్వల్ టు 1 కాబట్టి x ఈక్వల్ టు 1 రాస్తే 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10 ఈక్వల్ టు 0. సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను నేను. y స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అంటే y వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 అని వచ్చింది. దేర్ఫోర్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్ దే ఆర్ 1, 3 1 పాయింట్, 1, -3 అనదర్ పాయింట్. సో మనకి ఇక్కడ 1, 3 ఒక పాయింట్ ఫామ్ అయింది, 1, -3 ఇంకో పాయింట్ ఫామ్ అయింది. ఈ పాయింట్స్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కావాలి మనకు. ఎస్,
ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది. ఈ టాంజెంట్ ఈక్వేషన్స్ అడుగుతున్నాడు. కేస్ 1, కేస్ 2 సపరేట్గా వేద్దాం. కేస్ 1లో పాయింట్ P 1,3 చూస్ చేసుకోవాలి. కేస్ 1, let the point P equal to 1,3, and here in the case 2, let the point P equal to 1,-3. పాయింట్ ఫామ్ యూజ్ చేద్దాం మనం. By using point form, equation of tangent S1 equal to 0. ఇక్కడ మళ్ళీ by using point form, equation of tangent S1 equal to 0 కదా. సర్కిల్ ఈక్వేషన్ ఏమో మనకు S is given by x square plus y square minus 10 equal to 0. S1 equal to 0 రాయాలి. x స్క్వేర్ ఏమో x(x1) రాయొచ్చు, y స్క్వేర్ని y(y1) minus 10 equal to 0. ఇక్కడ కూడా x స్క్వేర్ ఏమో x(x1), y స్క్వేర్ ఏమో y(y1) minus 10 equal to 0. ఫస్ట్ 1,3 పాయింట్ రాద్దాం. 1 into x, x, 3 into y, 3y, minus 10, 0. ఇక్కడ 1 into x, x, తర్వాత y ప్లస్లో -3 రాయాలి కాబట్టి -3y, minus 10 equal to 0. These are equation of tangents. That's all. యాప్సిస్ ఇచ్చాడు, మనం ఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. y స్క్వేర్ కాబట్టి ఇక్కడ yకి 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి మనకు. ఆ 2 పాయింట్స్ దగ్గర మనం టాంజెంట్ ఈక్వేషన్ యూజింగ్ S1 ఈక్వల్ 0తో మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్, ఫైండ్ ద కండిషన్ దట్ Lx plus My plus n equal to 0 is normal to the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అని ఇచ్చాడు. నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా. ఇది నార్మల్. నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్, యు నో దిస్. సెంటర్ C, కోఆర్డినేట్స్ ఏమో -g, -f. ఇదేమో నార్మల్. సర్కిల్ వచ్చేసి S ఈక్వల్ టు 0. ఎస్, given that circle equation x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. We know that normal always passes through center of the circle. Center ఏమో -g -f. నార్మల్ ఈక్వేషన్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్, Lx plus My plus n equal 0. ఎస్, సర్కిల్ ఇచ్చాడు, తర్వాత నార్మల్ కూడా రాద్దాం. నార్మల్ ఈజ్ గివెన్ యాజ్ Lx plus My plus n equal to 0. This is second result and this is first result. Therefore I can write -g, -f. It satisfies normal equation Lx plus My plus n equal to 0.
x ప్లేస్లో y ప్లేస్లో మైనస్ జీ మైనస్ ఎఫ్ రాద్దాం. ఇంప్లైస్ వాట్ వీ గెట్ అబ్జర్వ్, ఎల్ ఇంటూ మైనస్ జీ ప్లస్ ఎం ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ మైనస్ ఎల్జీ మైనస్ ఎంఎఫ్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. ఇంకా సింప్లిఫై చేస్తే మనకు ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ నార్మల్. అదే అర్థం, ఇట్ ఈజ్ ద కండిషన్ టు ది నార్మల్. దట్స్ ఆల్. ఫైండ్ the chord of contact of 0, 5 with respect to x square plus y square minus 5x plus 4y minus 2 equal to 0 అంటుండు. chord of contact is denoted by s1 equal to 0. సో s1 equal to 0 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ముందు డెఫినిషన్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ chord of contact of x1 y1 with respect to given circle s equal to 0 is denoted by simply s1 equal to 0. ఇక్కడ p పాయింట్ ఏమి ఇచ్చాడంటే p x1 y1 కోఆర్డినేట్స్ గివెన్ బై 0, 5. తర్వాత సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ s x స్క్వేర్ ప్లస్ y square minus 5x plus 4y minus 2 equal to 0. chord of contact ante s1 equal to 0 kada. So that I am writing chord of contact s1 equal to 0 implies what we get, x1 plus y1. ఇక్కడ 5x ఉంది కదా, మైనస్ 5/2x మైనస్ 5/2x1 సపరేట్గా రాద్దాం. తర్వాత 4y అని ఉంది కదా, ఒకటి 2y ఇంకొకటి 2y1 మైనస్ 2 ఈక్వల్ టు 0. జనరల్గా ఎక్స్ టర్మ్ చూడండి, 2gx ప్లేస్లో మనం g ఆఫ్ x ప్లస్ x1 రాస్తాం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం లీనియర్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే స్ట్రైట్ లైన్. అయితే ఈ 2gx ఉంది కదా, gx ప్లస్ gx రాస్తాం కదా. 2gx అంటే అందులో ఒక్కదాన్ని వాడుకుంటాం అనమాట. gx ప్లస్ x1 అంటే g ఇంటూ x g ఇంటూ x1. యాక్చువల్గా 2gxను gx ప్లస్ gx1 2 ఈక్వల్ పార్ట్స్గా రాసి అందులో ఒక్కదాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 5x ఉంది కదా, 5/2 సపరేట్గా రాయాలి ఈక్వల్ పార్ట్స్గా. 4y ఉంది కదా, 2y సపరేట్గా రాయాలి, అందులో ఒకదాన్ని యూజ్ చేసుకోవాలి. ఎస్, x1 అంటే x ఇంటూ 0, y1 అంటే y ఇంటూ 5, తర్వాత 5/2 ఇంటూ x అట్లాగే ఉంటుంది. 5/2 ఇంటూ x1 అంటే 0, తర్వాత 2 టైమ్స్ ఆఫ్ y, ఆ తర్వాత 2 టైమ్స్ ఆఫ్ y1 అంటే 5 రాయాలి, మైనస్ 2 ఈక్వల్ టు 0. Therefore on simplification 5 times of y minus 5/2 times of x plus 2y plus 10 minus 2 equal to 0. x terms y terms constants మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడేమో మైనస్ 5/2x ఉంది, 5 ప్లస్ 2 నేమో 7y అవుతుంది, 10 మైనస్ 2 నేమో ప్లస్ 8 ఈక్వల్ టు 0 అవుతుంది. ఆన్ సింప్లిఫికేషన్ ఇట్ ఈజ్ మైనస్ 5x ప్లస్ 14y ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే 5x మైనస్ 14y మైనస్ 16 ఈక్వల్ టు 0 ఈజ్ chord of contact. That's all. Find polar of 1, minus 2 with respect to the circle x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0 అన్నాడు. జనరల్గా పోలార్ ఈక్వేషన్ అంటే సింపుల్గా మనం s1 ఈక్వల్ 0 రాస్తాం. s1 ఈక్వల్ 0 రాద్దాం. ఆ తర్వాత 1, minus 2 పాయింట్ ఇచ్చాడు కాబట్టి s1 ఈక్వల్ 0లో మనం x1 y1 ప్లేస్లో
ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, వి నో దట్ ఇఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, if x square plus y square plus 2gx, if s is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0, then polar of p x1 y1 with respect to s equal to 0 is given by s1 equal to 0. Here s is given as x square plus y square తర్వాత minus 10x minus 10y plus 25 equal to 0, and point P whose coordinates x1 y1 given by 1 comma minus 2. ఇప్పుడు పోలార్ రాద్దాం. పోలార్ ఆఫ్ 1 s1 రాయాలి కదా, x స్క్వేర్ అంటే xx1, y స్క్వేర్ని yy1 రాస్తాం. తర్వాత 10x ఉంది కదా, 5x 5x1, మళ్ళీ 10y మైనస్ 10y ఉంది కదా, మైనస్ 10yని మైనస్ 5y మైనస్ 5y1 సపరేట్గా రాయాలి, ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇప్పుడు x1 y1 ప్లేస్లో 1 కామ మైనస్ 2 రాయాలి. x1 ప్లేస్లో 1, y1 ప్లేస్లో మైనస్ 2, x1 ప్లేస్లో 1, y1 ప్లేస్లో మైనస్ 2, x మైనస్ 2y మైనస్ 5x మైనస్ 5 మైనస్ 5y ప్లస్ 10 ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఇట్ ఈస్. సింప్లిఫై చేద్దాం. x మైనస్ 5x మైనస్ 4x మైనస్ 2y మైనస్ 5y మైనస్ 7y. ఆ తర్వాత ఇక్కడ 35లోంచి 5 రిమూవ్ చేయాలి, ప్లస్ 30 ఈక్వల్ టు 0. దెర్ఫోర్ వాట్ వి గెట్ 4x ప్లస్ 7y మైనస్ 30 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ 1. సో ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ polar అని ఫైనల్గా మెన్షన్ చేయాలి. See this question. Find the pole of 3x plus 4y minus 45 equal to 0 with respect to x square plus y square minus 6x minus 8y plus 5 equal to 0 అంటున్నాడు. జస్ట్ ఫార్ములా అండ్ సబ్స్టిట్యూషన్. పోల్ ఆఫ్ ద లైన్ lx plus my plus n equal to 0 with respect to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is. జనరల్ ఫార్ములా ఏంటి అంటే x1 plus g by l equal to y1 plus f by m equal to r square divided by lg plus mf మైనస్ n. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుంటూ మనం x1 y1 పోల్ను ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, హియర్ ఫ్రమ్ ది గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తర్వాత మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 5 ఈక్వల్ టు 0 కదా. ఇక 2g వాల్యూ మైనస్ 6 అంటే g వాల్యూ వచ్చేసి -3. f వాల్యూ చూడు, 2g వాల్యూ -6 కాబట్టి x వాల్యూ -3, f వాల్యూ -2f వాల్యూ -8. దెర్ఫోర్ f ఈక్వల్ టు -4. ఓకే, రైట్. f g తర్వాత లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకు, 3x plus 4y minus 45 equal to 0 అని ఇచ్చాడు. Here the value of L equal to 3 and M equal to 4 and the value of N equal to minus 45. తర్వాత R స్క్వేర్ కావాలి మనకు. R స్క్వేర్ వాల్యూ వచ్చేసి LG ప్లస్
సారీ ఆర్ స్క్వేర్ వచ్చేసి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ ఏమో 9, ఎఫ్ స్క్వేర్ ఏమో 16 మైనస్ కాన్స్టెంట్ అక్కడ 5 ఉంది కదా. దెర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 20. ఈ వాల్యూస్ అన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈజ్ సమ్ స్టార్. నౌ స్టార్ ఇంప్లైస్ ఐ కెన్ రైట్ x1 ప్లస్ జీ రాయాలి. ప్లస్ జీ అంటే -3 డివైడ్ బై ఎల్ అంటే 3. నెక్స్ట్ y1 ప్లస్ ఎఫ్ కదా, y1 ప్లస్ ఎఫ్ వచ్చేసి -4 డివైడెడ్ బై ఎం ఏమో 4. ఆర్ స్క్వేర్ అంటే 20 డివైడ్ బై ఎల్ ఇంటూ జీ -9. తర్వాత ఎం ఇంటూ ఎఫ్ కదా, 4 ఇంటూ -4 దట్ ఈజ్ -16 మైనస్ ఎన్ రాయాలి అంటే +45 వస్తుంది. ఇంప్లైస్ x1 -3/3 ఈక్వల్ టు y1 -4/4 ఈక్వల్ టు 20 డివైడ్ బై 45లోంచి 25 రిమూవ్ చేయాలి అంటే 20 అని వస్తుంది. సో దట్ వాట్ వి గెట్ x -1/3 వాల్యూ 1, తర్వాత y -4/4 వాల్యూ ఆల్సో 1. ఇంప్లైస్ x1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి 3 మళ్ళీ ఈ -3 ట్రాన్స్ఫర్ అయితే కాబట్టి +3 అండ్ ద వాల్యూ ఆఫ్ y 4 + 4. దెర్ఫోర్ x1 వాల్యూ 6, తర్వాత y1 వచ్చేసి 8. ఇంప్లైస్ x1 y1 బికమ్ 6, 8. దిస్ ఈజ్ pole of the line. Therefore pole of the line with respect to s equal 0 is just 6, 8. That's all. Just formula and substitution. Move to the next one. Show that the 2 points are conjugate points with respect to given circle. Conjugate point concept enti ante 2 points p x1 y1 q x2 y2, they are said to be conjugate points with respect to given circle s equal 0 if s12 equal to 0. s12 0 అయింది అనుకోండి, the points are conjugate. అదే రాద్దాం. First I am going to write conjugate condition. 2 points are conjugate with respect to s equal to 0 if s12 is 0. మరి s12 0 అవుతుందా లేదా క్రాస్ చెక్ చేయాలి. x1 y1 is given by -6, 1. తర్వాత సెకండ్ పాయింట్ x2 y2 కోఆర్డినేట్స్ ఏమో 2, 3 అని ఇచ్చాడు. తర్వాత ఎస్ x² ప్లస్ y² -2x, ఆ తర్వాత +2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ s12 ఏమవుతో చూద్దాం. x1 x2 y² అంటే y1 y2, తర్వాత -2x ఉంది కదా, -x1 -x2 -2xను -x రాయాలి. ఒకసారి ఫస్ట్ కోఆర్డినేట్, ఇంకోసారి సెకండ్ కోఆర్డినేట్. 2 టైమ్స్ ఆఫ్ y ఉంది కదా, దాన్ని y ప్లస్ y రాయొచ్చు. ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే +y1 + y2 అని వస్తుంది. +1 ఈక్వల్ టు 0. నౌ ఇది 0 అని ప్రూవ్ చేయాలి మనం. లెట్ మీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ s12. x1 x2 అంటే -6 × 2, y1 y2 నేమో 1 × 3, తర్వాత -x1 వచ్చేసి +6 అవుతుంది. -x2 అంటే 2, y1 వాల్యూ ఏమో 1, y2 వాల్యూ ఏమో 3, తర్వాత +1. నౌ s12 ఈక్వల్ టు -12, ఇక్కడ ఒక 3, 6, -2, తర్వాత 1 + 3 + 1. Let us find s12 now.
ఇక్కడ ఒక -12, ఇక్కడ ఒక -2, -14. తర్వాత 6 + 3 9, 9 + 1 10, 11 14. Yes, you got S12 = 0 here. S12 0 వచ్చింది కాబట్టి therefore given points are conjugate అని రాసేద్దాం. Therefore given points conjugate with respect to given S. That's all. Next question కూడా conjugates పైనే. Find the value of k if the given points conjugate with respect to the circle x² + y² = 35 అని ఇచ్చాడు. ముందే ఆ 2 పాయింట్స్ కాంజుగేట్ అని ఇస్తున్నాడు. అయితే అందులో ఒక అన్నౌన్ ఉంది k అని. ఆ అన్నౌన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S12 = 0 రాద్దాం కాంజుగేట్ కాబట్టి ఆటోమేటిక్గా k వాల్యూ వచ్చేస్తుంది. S is given as x² + y² -35 = 0. తర్వాత ఈ పాయింట్స్ వచ్చేసి x1 y1 ఏమో 1,3, తర్వాత x2 y2 నేమో 2,1. Since the points are conjugate, పాయింట్స్ కాంజుగేట్ కాబట్టి I can write S12 = 0. S12 అంటే చూడండి x1 x2 + y1 y2 -35 = 0 రాయాలి. x1 x2 అంటే 1 × 2 2 అవుతుంది. y1 y2 అంటే 3 × k 3k -35 0. 3k -33 0 అవుతుంది. 3 కామన్ ఇద్దాం. k -11 = 0 implies what is the value of k? k become 11. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. Let us see this question. Find the number of common tangents that can be drawn with respect to given two circles. Number of common tangents అడిగాడు ఇక్కడ. x² + y² = 4 ఉంది. x² + y² -6x -8y + 16 = 0 ఉంది. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ కాన్సెప్ట్ ఇది. అంటే వాటి పొజిషన్ బట్టి కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. అన్నీ కామన్ టాంజెంట్స్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కానీ తర్వాత ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కానీ అన్నీ కౌంట్ చేసి చెప్పాలి. సో రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆర్ నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ డిపెండింగ్ అపాన్ the values of r1 r2 and the distance c1 c2 వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో c1 c2 r1 r2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఫస్ట్ సర్కిల్ S దట్ ఈస్ గివెన్ యాజ్ x² + y² -4 = 0. ఇక్కడ సెంటర్ వచ్చేసి ఆరిజిన్ 0,0, రేడియస్ ఏమో 2. దీన్ని r1 అని రాద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ వన్ S' అనుకుందాం. x² + y² -6x -8y + 16 = 0. ఇక్కడ సెంటర్ వచ్చేసి -12 × కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 3 అని వస్తుంది. -12 × కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 4. తర్వాత r2 రాయాలి కదా, √g² + f² అంటే 9, ఇక్కడ ఒక 16 - c √g² + f² - c కదా, √9 వాల్యూ ఇక్కడ 3 అని వస్తుంది. c1 c2 డిస్టెన్స్, తర్వాత r1 r2 సమ్ కానీ డిఫరెన్స్ కానీ దాంతో మనం కంపేర్ చేస్తాం. ఫస్ట్ c1 c2 అయితే ఫైండ్ అవుట్ చేద్దాం మనం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యూజ్ చేయాలి. √x2 - x1² అంటే 3², y2 - y1² అంటే 4², √25 అంటే 5 అవుతుంది. ఇక్కడ c1 c2 వాల్యూ
డిస్టెన్స్ ఏమో 5 యూనిట్స్ వచ్చింది. దిస్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. R1 ప్లస్ R2 కూడా 5. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ద కండిషన్. ఇన్ దిస్ కేస్ I am writing here C1 C2 equal to R1 plus R2. So C1 C2 R1 plus R2 అయ్యేటట్టు డయాగ్రామ్ డ్రా చేద్దాం మనం. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. ఎస్, let us see the condition here. ఇది C1, ఇదేమో C2. ఈ రెండు జాయిన్ చేద్దాం. C1 C2, ఈ డిస్టెన్స్ ఏమో 2, ఇంకో డిస్టెన్స్ ఏమో 3. ఇది R2. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో ఇలా వస్తుంది అనమాట డయాగ్రామ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చేసి ఇక్కడ ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక కామన్ టాంజెంట్ ఫామ్ అవుతుంది. సో కామన్ టాంజెంట్స్ అంటే రెండిటికి కూడా టాంజెంట్గా యాక్ట్ అయ్యే లైన్స్ అనమాట. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఐ కెన్ రైట్ టోటల్ 3 కదా. Here number of common tangents equal to 3. ఇందులో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఏమో 2 ఉన్నాయి, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఒకటి ఉంది. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే టాంజెంట్కి సేమ్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ టాంజెంట్కి ఈ 2 సర్కిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి, ఈ టాంజెంట్ కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్లో ఉంటే వాటిని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అంటాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2 ఇన్ విచ్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఓన్లీ 1. Yes, this is about common tangents with respect to given 2 circles. మెజారిటీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే మీకు టాంజెంట్ నార్మల్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, తర్వాత పోలార్, అట్లాగే కాంజుగేట్ పాయింట్స్ పైన కూడా. సో వీటిపైన కమాండింగ్ ఉంటే చాలు, ఈజీగా మీకు 2 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.